పూరి జగన్నాథ్ మందిరం అనగానే మనకు కనిపించే రూపం, పెద్ద కళ్ళతో ఈ జగత్తుని చూస్తున్న ఆ జగన్నాథుడే దర్శనమిస్తాడు. తర్వాత చెప్పుకోవాలంటే ఆలయ నిర్మాణం, గోపురం పైభాగాన ఉండే సుదర్శన చక్రము, గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండాలే గుర్తుకు వస్తాయి. ఇక్కడ ప్రతి ఏటా జరిగే రథయాత్ర ఒక ప్రత్యేకతను నింపుకొని ఉంది. మూర్తులను మార్చే ఉత్సవం అంటే నవకళేబరం. మూర్తిలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని మరో మూర్తిలోకి మార్చడం ఏ మందిరంలో కూడా లేని పద్ధతి. ఇక్కడ 56 రకాలు వండే వంటశాల ఇంకా అద్భుతమైనదే. ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు కలిగిన ఈ పూరి జగన్నాథ్ మందిరం గురించి తెలుసుకుందాం పదండి. ఈ జగన్నాథ స్వామి మరెవరో కాదు, సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ముడే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని సారథ్యంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. దాని తర్వాత శ్రీకృష్ణుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ యోగ సమాధిలో ఉండగా జర అనే వేటగాడు కృష్ణుని పాదాన్ని జింక అనుకొని పొరపాటుగా బాణం వేయడం వలన కృష్ణుడు మరణించాడు. 2 రోజుల తర్వాత కృష్ణుని వెతుకుతూ అర్జునుడు ఆ అడవికి వచ్చి నిర్జీవుడై ఉన్న కృష్ణునికి అంత్యక్రియలు చేయగా కృష్ణుని గుండె మాత్రం కాలకుండా అలాగే ఉండిపోయింది. అర్జునుడు కృష్ణుడు బూడిదను హృదయాన్ని ప్రభాస తీరంలోని నిమజ్జనం చేశాడు. కాలాంతరంలో ఆ వేటగాడే విశ్వావసుగా పూరిలో జన్మించి ఒక గిరిజన తెగకు నాయకుడిగా ఉండేవాడు. ఆ తెగకు కృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థంగా కనిపించి దాన్ని నీలమాధవుడి పేరుతో పూజలు చేసేవారు. ఆ విషయం ఆ దేశపు రాజైన ఇంద్రద్యుమ్న మహారాజుకు తెలిసింది. ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర్రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి తెలివిగా దారి పొడుగునా ఆవాలు జార విడుస్తాడు. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడి కల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడనే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుడించాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతినిస్తాడు. తానే స్వయంగా వానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించదని అందుకే అంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. ఇక్కడ దేవతామూర్తులను 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీన్ని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. నవకళేబరం అనేది జగన్నాథుని విగ్రహాలను మార్చే ఒక పవిత్రమైన పునర్జీవన ఉత్సవం. నవ అంటే కొత్త, కళేబరం అంటే శరీరం లేదా విగ్రహం అంటే కొత్త విగ్రహాలు ఏర్పాటు. దీనికోసం నిర్దిష్టమైన లక్షణాలు కలిగిన వేప చెట్టును జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. విగ్రహాలను చెక్కే పని 21 రోజుల పాటు నిపుణులైన కళాకారులు రహస్యంగా చేస్తారు. కొత్త విగ్రహాల ప్రతిష్ఠ తర్వాత పాత విగ్రహాలను ఖననం చేస్తారు. 2015లో నవకళేబర యాత్ర జరిగింది. మళ్ళీ 2034లో దీన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ని కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం. వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు.
1072 వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలరాముడు రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరాపహర అంటారు. ఈ రథం స్వామివారి మందిరం నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అని అంటారు. పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తూ ఉంటుంది. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాని క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఏ ఒక్కరోజు తెప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఈ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఈ ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతుచిక్కని విషయం. పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తూనే ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులు సరిపోకపోవడం చోటు చేసుకోవడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం అనేది విశేషం. ఇవండి పూరి జగన్నాథ స్వామి ఆలయం విశేషాలు.